నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో ముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. ఇక్కడ పిల్లరా, ఫరో ఎదుట మోషే నిలవబడి అంటున్నాడు, మమ్ములను వెళ్ళనివ్వండి, మేము యెహోవాను సేవించాలి అని అడుగుతున్నప్పుడు ఫరో పిల్లరా వెళ్ళండి అంటాడు, మరలా వెళ్ళొద్దు అంటాడు, మరలా వెళ్ళండి వెళ్ళొద్దు. ఇలా కొంతకాలము జరిగినట్లుగా మనము చూస్తాం. అయితే ఒకానొక సమయంలో మరలా ఈ యొక్క మోషే ఫరో యొద్దకు వచ్చి అంటాడు, మేము యెహోవాను సేవించాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటే ఈ యొక్క ఫరో అంటాడు, మిమ్మల్ని వెళ్ళనిస్తే మాకు ఎవరు వెట్టి చాకరీ చేస్తారు, మాకు పనులు ఎవరు చేస్తారు అని అడుగుతూ అంటాడు, ఇక్కడ మీ యొక్క పిల్లలను, మీ కుమార్తెలను, మీ స్త్రీలను ఇక్కడే ఉండనివ్వండి, పురుషులు మీరు మాత్రం వెళ్ళి మీ యొక్క యెహోవాను సేవించండి, అదే కదా మీరు కోరినది అని అంటాడు. యాక్చువల్గా మోషే కోరింది అదా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ ఐగుప్తు నుండి తీసుకుపోవాలని, ఆ ఐగుప్తు నుండి ప్రతి ఒక్కరిని విడిపించాలని మోషే అక్కడికి వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళనివ్వు అని అంటే అందరూ ఇక్కడ ఉంటారు, పురుషులు మాత్రమే వెళ్ళండి, అదే కదా మీరు అడిగారంటే మోషే అంటాడు, లేదు మేము పురుషులు ఒక్కరమే మాత్రమే మేము వెళ్ళము, మాకు సంబంధించిన ఒక్క డెక్క కూడా ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే గమనించండి పిల్లరా, ఇక్కడ నుండి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో అపవాది కూడా అపవాదికి సంబంధించిన వాటిని మన ఆత్మీయ జీవితాల్లో మన హృదయంలో ఉంచాలనేటువంటి ప్రయత్నాలు ఎన్నో అపవాది చేస్తూ ఉంటాడు. అయితే ఈ మాటను బట్టి, ఈ మొదటి మాటను బట్టి మనము గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపవాదికి సంబంధించినది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు అని మనం కోరుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పాను, అపవాదికి సంబంధించింది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. అపవాదికి సంబంధించినది ఏ ఒక్కటి కూడా మనలో, మన ఆత్మీయ జీవితాల్లో ఉండకూడదు అని ఇక నుండి మనం కోరుకుందాం. ఒకవేళ ఈ యొక్క మాట వింటున్నప్పుడు నీకు అనిపిస్తుందా, అపవాదికి సంబంధించిన క్రియలు నాలో ఉన్నాయి అని అనిపిస్తుందా, అపవాదికి సంబంధించిన పాపము నాలో ఉంది అని నీకు అనిపిస్తుందా, దేవునికి ఆయాసకరమైన ప్రతి క్రియ నాలో ఉన్నాయి, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవే అని నీకు అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే మోకరించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, అయ్యా నన్ను క్షమించు తండ్రి, అపవాదికి సంబంధించినవి నాలో ఉన్నాయి, అపవాది కోరుతున్నవి నాలో ఉన్నాయి ప్రభువా, అపవాదికి సంబంధించినటువంటి ఆ లోకానుసరమైన క్రియలు నాలో ఉన్నాయి తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, ఇక నుండి అపవాదికి సంబంధించిన ఏ ఒక్క డెక్క నా హృదయంలో ఉండనివ్వను ప్రభువా అని నువ్వు రోషం కలిగి ప్రార్థించగలవా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకసారి కూర్చుని ఆలోచన చేయి. నువ్వు దేవుని సంబంధివి కదా, నువ్వు ప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొంది విశ్వాసములో కొనసాగుతున్నటువంటి విశ్వాసివి కదా. దేవుడు నిన్ను నేటి దినాన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నాకు సంబంధించినవి నీలో ఎన్నున్నాయి, అపవాదికి సంబంధించినవి నీలో ఎన్నున్నాయి? ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి ఒకసారి. దేవునికి సంబంధించింది ఏది? ప్రార్థన ఉందా నీలో? దేవునికి సంబంధించింది ఏంటి? వాక్యము ఉందా నీలో? దేవునికి సంబంధించింది విశ్వాసం ఉందా నీలో? దేవునికి సంబంధించింది నమ్మిక ఉందా నీలో? దేవునికి సంబంధించింది నిరీక్షణ ఉందా నీలో? దేవునికి సంబంధించింది పరిశుద్ధత ఉందా నీలో? దేవునికి సంబంధించింది ఆయన కొరకైన ఒక ప్రత్యేకమైన జీవితం ఉందా నీలో? దేవునికి సంబంధించింది నిష్కల్మషం ఉందా నీలో? ఇవన్నీ ఉన్నాయా మనలో? లేవా? అయితే నీవు ఎవరి సంబంధివి? ఈ మాటలను బట్టి నీకు అర్థమవ్వాలి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరి సంబంధివి?
అపవాది సంబంధివా, దేవుని సంబంధివా? ఇన్నుంటే నువ్వు దేవుని సంబంధివే. ఇవేమి కూడా నా జీవితంలో లేవండి అని అంటే నువ్వు ఖచ్చితంగా అపవాది సంబంధివే. ఇప్పటికైనా రోషం తెచ్చుకుని, ఇలాంటి బ్రతుకుతున్నానా, ఇలాంటి జీవితం జీవిస్తున్నానా, ఇంతకాలము విశ్వాసిగా కొనసాగుతూ ఇన్ని అనుభవాలు నాలో లేకుండా నేను జీవించానా అని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఆత్మీయ నేత్రాలు కలిగి హృదయాన్ని పరిశోధన చేసుకుని ఇక నుండి ఆత్మీయ అనుభవాలతో నింపబడడానికి నువ్వు ప్రయత్నించు. దేవునికి సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి అపవాదికి సంబంధించింది నీలో ఉంటే అది నీ నాశనానికి కారణమవుతుంది. జాగ్రత్త. అపవాదికి సంబంధించినటువంటి ఆ పాపము నీలో ఉంటే అది నీ యొక్క అస్థిరత్వానికి కారణమవుతుంది. జాగ్రత్త. ఈరోజు లోకములటువంటి ఎన్ని క్రియలు నీలో ఉన్నాయి. లోకము, దాని ఆశలు గతించిపోతాయి అని చెప్తా ఉంటే ఈరోజు అవే ఆశలు, అవే కోరికలు తీసుకొచ్చి నీ హృదయంలో, నీ యొక్క బుర్రలో నువ్వు పెట్టుకుని ఆ ప్రకారంగా నువ్వు ముందుకు వెళితే నువ్వు దేవుని సంబంధం ఎలా కాగలవు? ప్రియ సహోదరి సహోదరుడా, అసలు ఇలాంటి అనుభవాలు ఉంటే నువ్వు దేవుని సంబంధివా? దానికి ఆధారాలు ఏమున్నాయి బైబిల్లో? దేవుడు నడిదినా నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. లోకమునకు సంబంధించినవి నీలో ఉన్నాయి కదా, అపవాదికి సంబంధించినవి నీలో ఉన్నాయి కదా. ఎప్పుడు సరి చేసుకుంటావు? ఎప్పుడు పశ్చాత్తాపడతావు? ఎప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావు? ఎప్పుడు నువ్వు రోషం తెచ్చుకుని నీ బ్రతుకును బట్టి ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో రోదన చేస్తావు? ఇంకా టైం ఉందా? నువ్వు ఇంకా ఎంతకాలం ఉంటానని నువ్వు అనుకుంటున్నావు? ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, రేపు నీది కాదు, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. మార్పు రాదా? పశ్చాత్తాపం రాదా? కన్నీరు రాదా? హృదయాన్ని దుఃఖపరుచుకోవా? అయ్యా, నేను అపవాది సంబంధిగా మారిపోయాను తండ్రి. అయ్యా, నేను అపవాది సంబంధిగా జీవిస్తున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎక్కడా కూడా నేను దేవుని సంబంధిని అని నాకే అనిపించట్లేదు అని ప్రార్థించగలవా? సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈ మాటలు వింటున్నప్పుడు నీకు లోన అనిపిస్తుందా నేను దేవుని సంబంధినా, నేను అపవాది సంబంధినా అని? నీ క్రియలను బట్టి నీకే బాగా అర్థమవుతుంది కదా. ఈ యొక్క పరిస్థితులను బట్టి, నీవు ఆలోచించే ఆలోచనలు బట్టి, ఈ యొక్క శరీరంతో చేస్తున్నటువంటి ఆ క్రియలను బట్టి నీకే బాగా అర్థమవుతుంది కదా. దానిని బట్టి అయినా దేవునితో చెప్పు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిసారి నీలో సరి చేయబడని లక్షణాన్ని బట్టి దేవుడు ఎంతగా రోదన చేస్తూ ఉన్నాడు. నీలో మార్పు రానటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఎంతగా కుమిలిపోతా ఉన్నాడు నీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? అపవాదికి సంబంధించినవి నీలో ఉంచుకుంటావా? ఆదివారం ఒక్కరోజు పరిశుద్ధంగా జీవించి మిగిలిన 6 రోజులు తాగేసి తదనలాడుతూ లోకంలో తిరిగేస్తూ జీవితాన్ని పాడు చేసేసుకుంటూ ఏమండి నాశనం అయిపోతూ నువ్వు బ్రతుకుతావా? కొన్ని సందర్భాల్లో ప్రార్థన సమయం అప్పుడే దేవుని సంబంధిగా ఉంటున్నాం. ఆ ప్రార్థన సహవాసం లేకపోతే, ఆ శుక్రవారమో లేకపోతే ఆదివారమో తప్ప మిగిలిన రోజుల్లో నువ్వు ఎవరి సంబంధిగా నువ్వు జీవించగలుగుతున్నావు? ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు అపవాది సంబంధిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని గాయాన్ని మరలా రేపుతున్నావని నువ్వు మర్చిపోవద్దు. మొదటిసారి గాయమైతే దానివలన పెద్దగా మనకి నొప్పి అనిపించదు, కానీ తగిలిన గాయం మీదే మరలా మరొక దెబ్బ తగిలితే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మొదటిసారి తగిలిన దెబ్బే మరలా రేగితే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచన చేయ ఒకసారి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఆయన శిలువలో మరణించారు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన చేతులకు కాళ్ళకు ఇంకా ఆ మేకుల యొక్క గుర్తులు అలానే ఉన్నాయి. మరలా నువ్వేం చేస్తున్నావో తెలుసా? తెలిసి పాపము చేస్తూ అపవాది సంబంధిగా జీవిస్తూ ఆ గాయాన్ని మరలా రేపుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోవద్దు.
నీవు ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనల బట్టి దేవుని తలపై ముళ్ళ కిరీటాన్ని పెడతా ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఈ చేతులతో చేస్తున్న పాపాన్ని బట్టి మరలా యేసుక్రీస్తు ప్రభు చేతులకు మేకులు కొడుతున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ కాళ్ళతో నువ్వు తిరుగుతున్నటువంటి ఆ వ్యర్థమైన స్థలాన్ని బట్టి నువ్వు మరలా యేసు ప్రభు కాళ్ళకు మేకులు కొడుతున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ యొక్క శరీరముతో చేస్తున్న భయంకరమైన పాపములు బట్టి మరలా యేసుక్రీస్తు ప్రభువును కొరడాలతో కొడుతున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అంటే యేసయ్యను మరలా నువ్వు గాయపరుస్తా ఉన్నావు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఇశ్రాయేలీయులు మరలా పాపం చేస్తారనేటువంటి మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం ఇశ్రాయేలీయులు ఇంకా పాపం చేస్తారని. నువ్వు మరలా చేస్తున్న పాపాన్ని బట్టి నువ్వు ఇంకా కొనసాగిస్తున్నటువంటి ఆ పాపపు జీవితాన్ని బట్టి దేవుని గాయాన్ని రేపుతూ ఉన్నావు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని దేవుని యొక్క సేవకునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవిద్దామా ఇక నుండి దేవుని సంబంధులుగా, బ్రతుకుదామా దేవునికి ప్రీతికరమైన వారిగా, ఇక నుండి సంతోషపెడదామా మనకు సంతోషాన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి. అలా చేద్దామంటే కనుక చివరిలో ఒక మంచి తీర్మానంతో కూడిన ప్రార్థన నువ్వు చేయాల్సిందిగా ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను.